మంచిర్యాల జిల్లా లక్షేటిపేటలో విషాదం చోటు చేసుకుంది. శ్రీ చైతన్య టెక్నో ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న జంజిరాల స్నేహశీల సూసైడ్ చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని స్నేహశీల చనిపోయింది. అయితే భర్త వేధింపులే స్నేహశీల చావుకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరలోనే పూర్తి డీటెయిల్స్ చెబుతామన్నారు. పదమూడు సంవత్సరాల నుంచి ఎటువంటి పని లేకుండా మా బావ తినుడు తాగుడు జల్సాలకి పేకాటకి తప్ప ఎటువంటి రూపాయి సంపాదన లేదు. నీ కుటుంబం నుంచి నువ్వు ఆస్తి పట్టుకురావాలి. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, నువ్వేం తెచ్చినావు, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు. వాళ్ళ అత్త మామ కూడా నువ్వు చస్తే మాకు ఇంకా మంచి ఉంటుంది, నువ్వు వచ్చిన పీడున్నది, నువ్వేం తీసుకురాలే, నీకు సత్తే వీళ్ళన్న మంచి బతుకుతారు, ఇంకో పెళ్లి చేస్తాం, ఆ చెట్టులన్న కట్నం తీసుకొస్తారు అని కట్నం వేధింపు. అలాగే సంవత్సరం కింద గ్రూప్ 2 కోచింగ్ అని హైదరాబాద్ పంపిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా టార్చరు. ఆ చదువు మనుషుల పట్టక మాకు ఫోన్ చేసి మీ అమ్మని మీ తమ్ముడిని అంటే నాన్న లేని అమ్మ చదువుతాను మమ్మల్ని అమ్మతోని 5 లక్షలు 10 లక్షలు కావాలి అని డిమాండ్ చేస్తే మేము ఎట్లా నుంచి ఇస్తాం. ఆడికైనా మా అమ్మ నాకు తెలియకుండా ప్రతి నెల 5,000 10,000 ఇచ్చేది. గత 6 నెలల నుంచి అతని టార్చర్ వల్ల నేను నెంబర్ యూజ్ చేయకుండా ఫోన్ యూజ్ చేయకుండా ఉన్నాను. అటువంటిది మా అక్క ఎంత టార్చర్ పడ్డది. కాబట్టి మా అక్క అసలు చనిపోయే వ్యక్తే కానే కాదు, ప్రిన్సిపల్గా చేస్తుంది. అటువంటి టాలెంట్ ఉన్న వ్యక్తి చనిపోయే కారణం లేదు. నా బిడ్డల్ని సాదుకుంటా నేను చంపుకోనన్న డేర్తో తిరిగింది. అయినా కానీ తనని బతకనియకుండా చేయనీయకుండా ఇంత టార్చర్ పెట్టింది. కానీ వాళ్ళ అత్త మామ వాళ్ళ భర్తకి కఠిన శిక్ష పడాలి. వాడిని ఉరి తీస్తేనే దీనికి ఆ పిల్లలకి శాంతి ఉంటుంది. 2 పిల్లలు మనస్వి సమన్వి 13 సంవత్సరాలు పెద్ద అమ్మాయికి, చిన్న అమ్మాయికి 7 సంవత్సరాలు. పెద్ద అమ్మాయికి శారీ ఫంక్షన్ ఉండేది. అటువంటి ఫంక్షన్ కూడా మా అక్క తన సొంతగా ఒక 80,000 స్కూల్ నుంచి తీసుకొని వచ్చి శాలరీ అడ్వాన్స్గా తీసుకొని వచ్చి అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తే నాకు తెలియకుండా నువ్వు చేస్తావా, నాకు ఇవ్వకుండా చేస్తావా అని అట్లా టార్చర్. ప్రతి ఒక్కటి ఆయనకి పైసా పేకాట తాగుడు తప్ప మిగతా ఏవి తెలియదు. ఇటువంటి వ్యక్తి ఉన్న భూమికి దండగానే వాడిని కఠినంగా శిక్షించి ఉరి చేసి చంపాలి.